నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉగ్రవాద ముఠాను భద్రతా బలగాలు పట్టుకున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్న వార్తలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతూ ఉన్న ఈ సమాచారం అధికారిక వర్గాల నుంచి విడుదలైంది కాదని చెప్పేసి స్పష్టం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం లేదా ఇతర భద్రతా అంశాలకు సంబంధించి ఏదైనా కేసు వెలుగులోకి వస్తే కువైట్ దేశంలో అమలులో ఉన్న విధి విధానాల ప్రకారం అధికారిక మార్గాల ద్వారానే ప్రజలకు తెలియజేస్తామని పేర్కొంది. ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారమైన మరో వార్త పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరణ ఇచ్చింది. ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉన్న అన్ని వాహనాలను సరిహద్దు చెక్పోస్టుల ద్వారా ఎగ్జిట్ అనుమతి ఇవ్వడం లేదన్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు కేవలం కోర్టు ఆదేశాలు లేదా ముందస్తు జప్తు కింద ఉన్న వాహనాలు, అలాగే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. ట్రాఫిక్ జరిమానాలు బకాయి ఉన్న వాహనాలకు ఈ నిబంధన వర్తించదని చెప్పి వెల్లడించింది. అలాగే కువైటీ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానాలు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ప్రవాసులు కువైట్ దేశం విడిచి వెళ్లే ముందు తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం తప్పనిసరి అని, ఇది అమలులో ఉన్న చట్టాలు నిబంధనల ప్రకారమే కొనసాగుతూ ఉందని స్పష్టం చేసింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే తప్పుడు వార్తలు, వదంతులు, పుకార్లు ప్రచారం చేయడం లేదా షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు సోషల్ మీడియాలో ఏవైనా వార్తలు వచ్చే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.